ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో మరి డిజిటల్ మీడియా అనేది తెలంగాణలో మాత్రమే లేదు, దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో కూడా డిజిటల్ మీడియా ఉన్నది. డిజిటల్ మీడియా అత్యంత చురుకుగా పాత్ర సమాజంలో పోషిస్తున్నది. మనం ఈరోజు ఒక పెద్ద స్కామ్ కర్ణాటకలో ధర్మస్థల్లో కుప్పలు కుప్పలు శవాలు పడినాయి అనేటువంటి విషయాన్ని ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ మీడియా ఏది కూడా చిత్రీకరించలే, మెయిన్ మీడియా ఏది కూడా బయటికి తీసుకురాలే. డిజిటల్ మీడియా వల్ల సాధ్యమైంది. ఆడ ఈ దేశం ఛత్తీస్గఢ్లో అనేక మంది ఆదివాసీలను హత్య చేస్తే మెయిన్ మీడియా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు, కేవలం డిజిటల్ మీడియా మాత్రమే దీన్ని బయటికి తీసుకొస్తూ ఉన్నది. పంజాబ్లో హర్యానాలో రైతు ఉద్యమం తీవ్రతరమై ఢిల్లీ నడిబొడ్డుకు వస్తే మెయిన్ మీడియా సపోర్ట్ చేయలే, ఇలా డిజిటల్ మీడియానే ముందుకు తీసుకొస్తూ ఉన్నది. ఈ దేశంలో మనకు పక్కన ఆదిలాబాద్లో ఒక మహిళపై అత్యాచారం జరిగితే డిజిటల్ మీడియానే బయటకు తీసుకొస్తూ ఉన్నది. ఎక్కడైనా రౌడీ భూ కబ్జా చేసి అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే డిజిటల్ మీడియానే ధైర్యంగా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకొస్తూ ఉన్నది. అదే కాదు, ఎలక్షన్లప్పుడు మీ నాయకులంతా కూడా బ్రాండీ సీసాలు నోట్ల కట్టలు పంచుతా కూడా వాటిని దొరకబట్టి ఎలక్షన్ కమిషన్కి అప్పచెప్పింది కూడా ఈ ఫోర్త్ ఎస్టేట్, ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు గత టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం ఈ డిజిటల్ మీడియా అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఇలా మీరు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు, తప్పేమున్నది. అలా ఆయన కాలు ఆయన మీద వేసుకొని కూర్చున్నాడు, మీ నాయకుల మీద ఎవరి మీద వేరే కదా, ఎందుకు భయపడుతున్నారు? ఎవరి కాలు వాళ్ళ మీద వేసుకుని తప్పేంది? సీనియర్ జర్నలిస్టులకు వాళ్ళు గౌరవిస్తారు. వీళ్ళంతా పీజీలు చదువుకున్న వాళ్ళు, పిహెచ్డీలు చదువుకున్న వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు. మీరు చేసే కుంభకోణాలను, మీరు చేసే మోసాలను ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి రిపోర్ట్ చేసేటువంటి ఒక చురుకైనటువంటి పాత్ర పోషించే వాళ్ళు డిజిటల్ మీడియా సోదరులు. అయితే వీళ్ళకి భయపడుతున్నది వీళ్ళ గవర్నమెంట్, వీళ్ళకి భయపడి మా ప్రభుత్వం కూలిపోతే డిజిటల్ మీడియా వల్లే కూలిపోతున్నటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు డిజిటల్ మీడియా మీద బురదలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, మీరు డబ్బులు ఇచ్చి డిజిటల్ మీడియా నడపలేరా? ఎన్ని సాక్ష్యాలు బయట తీసుకురాలి? మేము ఎంతమంది మీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నారు, వాళ్ళందరూ మేము బయటకు తీసుకురావాలి కదా. మీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడుతున్నామో ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళు కాలు మీద కాలేసుకొని కూర్చున్నా ఏ ప్రాబ్లం లేదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సమస్యలను పరిష్కరించడంలో తమ వంతు పాత్ర పోషిస్తే వాళ్ళ మీద మీరు అవాకులు చెవాకులు వెకిలి మాటలు మాట్లాడతారా? బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు మీరు. ఏదో సాధారణ రోడ్డు మీద తిరుగుతూ గంజాయి తాగేవాళ్ళు కాదు, సిగరెట్ తాగేవాళ్ళు కాదు, లేకపోతే అవారంగా తిరిగే వాళ్ళు కాదు. మీరు ఒక ముఖ్యమంత్రి, బాధ్యతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఇలాంటి భాష సరైనది కాదు. మీరే చెప్తున్నారు ఈ భాష సరిగలేదని. మరి మీ భాష ఏం సరిగా ఉన్నది? ఏం నేర్పుతున్నారు తెలంగాణ ప్రజలకు? ఒకసారి మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఎలక్షన్లో, అంతకుముందు మీరు మాట్లాడే మాటలన్నీ కూడా ఒకసారి రికార్డులు తీసుకొచ్చి మీరు ముందు పెట్టుకోండి. మీ భాష కంటే ఈ భాష ఏమన్నా అభిమానంగా ఉన్నదా? డిజిటల్ మీడియా సోదరుల పైన కావాలనే కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు ఇలాంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అందుకోసమే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము చెప్తాను ఏంటంటే, తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా క్షమాపణ చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో తప్పనిసరిగా రాజీలేని పోరాటం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ డిజిటల్ మీడియా సోదరులు వెనక్కిపోవాల్సిన అవసరం లేదు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, ప్రభుత్వాలను మార్చినటువంటి సత్తా ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మీకు అండగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకులు మీకు అండగా ఉన్నారు, పార్టీలు మీకు అండగా ఉన్నాయి. భయపడాల్సిన అవసరం లేదు. ప్రజా పాలన అంటున్నావు కదా, ప్రజాస్వామ్య పాలన అంటున్నావు కదా, డిజిటల్ మీడియాను అంచివేయడమే ప్రజాస్వామ్య పాలన, ఫోర్త్ ఎస్టేజ్ని అంచివేయడమే ప్రజాస్వామ్య పాలన. వీళ్ళకి ఏమైనా రామోజీరావు ఉన్నారా? వీళ్ళ వెనకేమైనా బలిసిన పెట్టుబడిదారులు ఉన్నారా? నారాయణ శ్రీనివాసరావు ఉన్నారా? వీళ్ళకైనా కోట్లాధిపతులు ఉన్నారా? వీళ్ళు నెలకు లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్నారా? తమ జీవితాన్ని సర్వస్వం అర్పిస్తూ ఈరోజు బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రజల సమస్యలు నిలగెత్తి చాటుతూ ఉన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం అవుతున్నాయంటే ఇలా డిజిటల్ మీడియా వల్లనే. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, తక్షణమే రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులందరూ కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి, లేకపోతే డిజిటల్ మీడియా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మనం ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం అనేది, రేవంత్ రెడ్డి అనేటోడు అతను 6 గ్యారెంటీలు 7వ గ్యారెంటీ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి, ప్రశ్నించేటోడు ఎక్కడి నుంచైనా రావచ్చు, ఎవడైనా ప్రశ్నించవచ్చు, ఎవడు ఎట్లయినా బతకచ్చు అని మాట్లాడి అలా గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి అసలు ఆయనకైనా మతికోల్పోయి ఒక పిచ్చోన్ లెక్క
లేదంటే ఒక అన్నగారు అన్నట్టు ఒక సిగరెట్ తాగేటోని లెక్క, లేకపోతే గంజాయి కొట్టేటోని లెక్క ఇలా మాట్లాడుతాడు అంటే అసలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతుండే. అసలు ఏం చేస్తుండో అర్థం కాని పరిస్థితిలో ఇలా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉన్నారు. ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద, సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ మీద, సమాజంలో జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాల మీద ఇవాళ వెలుగెత్తి ప్రశ్నిస్తుంది మాత్రం ఏకైక మీడియా ఏదైనా ఉన్నదంటే అది డిజిటల్ మీడియా. వీళ్ళు తిండి లేకుండా ఇవాళ తినడానికి తిండి లేకపోయినా, పడుకోవడానికి జాగలేకపోయినా ఇవాళ ఎక్కడి నుంచో కొడంగల్ కానీ ఇటు ఆదిలాబాదు ఇటు మా వరంగల్ ములుగు ప్రాంతానికి కూడా పోయి వాళ్ళు గ్రౌండ్లో రిపోర్ట్ తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని ఒక జాగృతం చేసే క్రమంలో ఇవాళ ఈయనకు వెన్నులో వణుకు పుడతా ఉన్నది రేవంత్ రెడ్డికి. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు 420 హామీలను నిత్యం జనాలకు తెలియపరచడంలో ఇవాళ సక్సెస్ అవుతారు. కాబట్టి నేనేడా ఫెయిల్ అవుతాననే ఉద్దేశంలో భాగంగా ఇవాళ కుట్ర చేసి వీళ్ళను మానసికంగా స్థైర్యం కోల్పోయేలాగా కాళ్ళు వేసుకున్నారు నీ మీద, లేకపోతే నాకు రెస్పెక్ట్ ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ మీకు ఒక ఉదాహరణ చెప్తా. మొన్నటికి మొన్న నార్త్ నుంచి వెళ్ళి ఒక జర్నలిస్ట్ గారు వచ్చిళ్ళు. స్వయాన రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో కూర్చొని అతన్ని ఇంటర్వ్యూ చేసింది. చేస్తే మరి ఆమె సార్ గారి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నదన్న రాణా అయ్యూబి. మరి పక్క రాష్ట్ర పోలేమో స్వయాన రేవంత్ రెడ్డి ముందు కాలు మీద కాలేసుకొని కూర్చున్న జర్నలిస్టులు అంటే ఇష్టపడుతుర్రు. తెలంగాణలో పుట్టి ఈ నేలలో పెరిగి ఇక్కడ గాలి పీల్చుకొని ఇక్కడ నీళ్లు తాగి ఇక్కడ బువ్వ తిని ఇక్కడ బతికే నా యొక్క ఈ యూట్యూబ్ సోదరులేమో ఇవాళ బట్టలు కూడా తీసి కొడతా, చెంపల బలకు కొడతా అని చెప్పేసి మాట్లాడడం అనేది చాలా దౌర్భాగ్యం, చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. రేవంత్ రెడ్డి అనేటోడు అసలు పాలన చేయకుండా ఇలాంటి అరాచకమైన నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా దౌర్జన్యము, ఇది దారుణం అని మేము బీఆర్ఎస్ నుంచి వెళ్ళి మా యొక్క బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి మేము ఖండిస్తూ ఉన్నాము. అయ్యా రేవంత్ రెడ్డి, వీళ్ళు ఏదో ఇల్లు అడగలే, వీళ్ళు చేస్తుంది ఏంది? ఇవాళ ఇల్లు కూలగొడితే హైడ్రా పేర, మూసి బాధితుల పేర హైడ్రా పేర ఇల్లు కూలగొడితే దాని గురించి జనాలకు చెప్తున్నారు. అదేవిధంగా లగచర్లలో నువ్వు గిరిజనుల మీద దాడి చేస్తే దాని గురించి వీళ్ళు నిత్యం పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా మన సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలను నువ్వు అమ్మాలని అనుకున్నప్పుడు వీళ్ళు డిజిటల్ మీడియాగా ముందుకొచ్చి జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అదేవిధంగా నువ్వు ఇచ్చిన హామీలలో పెన్షన్దారుల దగ్గరికి పోయి అయ్యా నీకు 4,000 రూపాయల పెన్షన్ వచ్చిందా అని చెప్పేసి జాగృతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మానాటి నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిందా అని చెప్పేసి దాని గురించి జాగృతం చేస్తూ ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు, మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పిండు. 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు, ఇంటర్ పాస్ అయితే 20,000 అన్నారు, డిగ్రీ పాస్ అయితే 50,000 అన్నారు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు అన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిహెచ్డీ చేసి వీళ్ళందరికీ 5 లక్షలు ఇస్తా అని చెప్పారు. దాని గురించి జనాలకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యూట్యూబ్ సోదరులు, అదేవిధంగా డిజిటల్ మీడియా. ఈ నిత్యము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ మీద, తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి మీద నిత్యం తెలంగాణ ప్రజలకు పొద్దున్న లేస్తే వీళ్ళు తిండి లేకుండా తిప్పలు లేకుండా బళ్ళ మీద తిరిగి రూట్ లెవెల్లో గ్రౌండ్ లెవెల్లో తీసుకొచ్చి ఇన్ఫర్మేషన్ జనాలకు తెలియపరుస్తుంటే ఈయనకు ముడ్డి మిసలనియకుండా చేస్తున్నారు. కాబట్టి ఆయనకు వశపడతలేదన్న. కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారిని ఒకటే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి కానీ బీఆర్ఎస్ పార్టీ నుంచి హెచ్చరిస్తూ ఉన్నాము. చంపలేసుకొని ఇవాళ నువ్వు చేసిన తప్పు కాబట్టి చంపలేసుకొని స్వయాన అమరవీరుల స్తూపం కాడ ముక్కు నేలకు రాసి నా యూట్యూబ్ సోదరులకు నువ్వు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో నువ్వు ఎట్లయితే గద్దెనెక్కినవో రేపటి రోజున నిన్ను గద్దె నుంచి అట్లే దిస్తారు వీళ్ళు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నిజానికి మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారంటేనే యూట్యూబ్ ఛానళ్ళ వల్ల, డిజిటల్ మీడియాల వల్ల. ఇక్కడ ఈ దేశంలో ప్రభుత్వాలకు మెయిన్ మీడియా మొత్తం కొమ్ముగాస్తున్నటువంటి సందర్భంలో మీలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర కార్యకర్త నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిందంటే డిజిటల్ మీడియా వల్లనే. రేవంత్ రెడ్డి గారు, మీకు విచక్షణ జ్ఞానం ఉందా? మీకు సిగ్గుందా? మేము మాలాంటి విద్యార్థి ఉద్యమ నాయకులు ఓయు గడ్డ నుంచి ఈ రాష్ట్రంలో కోట్లాది మంది ప్రజలను కదిలించిన చరిత్ర, ఆ కదిలిన దానికి నువ్వు పీఠమెక్కి కూర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ మీరు డిజిటల్ మీడియా గురించి మాట్లాడే అవకాశం వచ్చింది. కాబట్టి అంత నీచంగా మీరు మాట్లాడడం అనేది మీకు సిగ్గుచేటు. మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు, ఏ రకంగా వచ్చిండ్రు? మీరు ఒక్కసారి మీ చరిత్రను మీరు తవ్వి చూడండి. ఇదే ఉస్మానియా గడ్డ నుంచి రాహుల్ గాంధీ రాకను మేము ఆహ్వానించే క్రమంలో గతంలో ఉన్న వీసీ రావద్దంటే మేము ఏఐఎస్ఎఫ్గా చేసిన చరిత్ర ఏందో మీకు ఒక్కసారి ఇంటెలిజెన్స్ని అడిగే ప్రయత్నం చేయండి.
మేము ఇక్కడ ప్రజాస్వామ్య విలువను కాపాడాలని మేము పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఓయూలో నువ్వు సర్కులర్ జారీ చేయించేటువంటి ప్రయత్నం, ఇవాళ నువ్వు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోగా వాళ్ళవి తుంగలో దొక్కుతూ ఇవాళ మీ యొక్క తప్పులను ఈ ప్రపంచానికి ఈ డిజిటల్ మీడియా వాళ్ళు తెలియపరుస్తున్నారు అనేటువంటి ఉద్దేశంతో నువ్వు వాళ్ళ మీద అక్కసు వెళ్ళొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నావు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, కాసుకో. ఇవాళ ఈ ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా మేము మాట్లాడతాం కాబట్టి ఇవాళ డిజిటల్ మీడియా మీద నువ్వు మాట్లాడిన మాటలు వాపస్ తీసుకో. నువ్వు అనుకుంటున్నావేమో నేను ఈ రాష్ట్రంలో ఇంకా పాలిస్తా, నేను దేశంలో వెళ్తే ఏదేదో భ్రమలు పడుతూ ఉన్నావు. నువ్వు ఏ పార్టీకైనా కూడా భాగస్వామ్యం ఉండొచ్చు, కానీ ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఈ ప్రచార మాధ్యమాల దగ్గరికి వచ్చేసరికి నువ్వు ఒక్కసారి నువ్వు అవలోకనం చేసుకో, ఆత్మవిమర్శనం చేసుకో. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లయినా గతంలో అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు చెప్పిన సందర్భం ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానళ్ళ వల్లనే మా ప్రభుత్వం కూలిపోయింది. రేవంత్ రెడ్డి గారు మీరు పల్లకెక్కి కూర్చున్నారు అంటే మాలాంటి వాళ్ళ త్యాగం వల్ల మీరు భోగాన్ని అనుభవిస్తున్నటువంటి సాక్ష్యాన్ని, మీ అంతరాత్మ యొక్క విజ్ఞతను మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇవాళ ఎందుకు తిడతారండి? తిండి తిన్నా తినకపోయినా కష్టపడి ఈ పేద ప్రజల కోసము, సమాజం కోసం ఎక్కడ అన్యాయం జరిగినా కూడా ఇవాళ డిజిటల్ మీడియా పనిచేస్తున్నటువంటి సందర్భం. ఇవాళ ధర్మస్థలి జరుగుతూ ఉన్నది. కర్ణాటక రాష్ట్రంలో 100 మంది చనిపోయి పూడ్చిపెట్టబడి ఉన్న సందర్భంలో మెయిన్ మీడియా కూడా అక్కడ ఇవ్వలేని అవకాశంలో ఇక్కడ ఈ గడ్డ నుంచి, ఈ తెలంగాణ గడ్డ నుంచి ఎన్నో ఛానళ్ళు పోయి ఈ ప్రపంచానికి సమస్య చెప్తున్నటువంటి సందర్భం డిజిటల్ మీడియా. ఇవాళ ఏ మీడియా వస్తుంది? మీడియాలన్నీ ప్రభుత్వాలకు కొమ్ము కాస్తూ ఉన్నాయి, మీడియాలన్నీ డబ్బులకు అమ్ముడు పోతూ ఉన్నాయి, మీడియాలన్నీ బెదిరింపులకు భయపడతా ఉన్నాయి మెయిన్ మీడియా. కానీ ఇవాళ మొక్కవోని దీక్షతో, అకుంఠిత పరిశ్రమతోటి ఇవాళ డిజిటల్ మీడియా తమ ప్రాణాలకు తెగించి కూడా ఈ ప్రపంచానికి జరిగే అన్యాయాలను చెప్తున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నటువంటి విధానం. కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు వాపస్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మీరు ఏ స్థానం నుంచి వచ్చారు? డిజిటల్ మీడియా మీకు ఎంత ఉపయోగపడ్డది? కాబట్టి రాజకీయాన్ని రాజకీయంగా చూడండి. మీరు ఇచ్చినటువంటి ప్రజలకు వాగ్దానాలు ఇచ్చారు. మీ అక్కసి ఏందండి? సెంట్రల్ యూనివర్సిటీలో భూములు తీసుకుంటారు, ఓయూలో సర్కులర్ ఇస్తారు, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు నెరవేర్చరు. ఇవాళ ప్రభుత్వం పేరు మీద మీరు ఎన్నికైన తర్వాత మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేరు. కాబట్టి మీ యొక్క తప్పులను ఈ డిజిటల్ మీడియా అద్భుతంగా ప్రపంచానికి చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రపంచం నిన్ను తప్పుగా భావిస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు భయపడతా ఉన్నావు. నీకు సిగ్గు శరము ఏదున్నా కూడా ఈ యొక్క నువ్వు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందించు. డిజిటల్ మీడియాను నువ్వు తిట్టడము నీ వ్యక్తిగత అక్కస్ అంటే నువ్వెంత అణిచివేస్తే ఈ డిజిటల్ మీడియాలు అంత ధిక్కార పతాకాలుగా ఎదిగొస్తాయి. నువ్వెంత అణిచివేస్తే ఉస్మానియా గడ్డ నుంచి ఓయూ బిడ్డలుగా ఈ డిజిటల్ మీడియాలందరికీ మేమందరం మద్దతు తెలియపరుస్తాం. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, నువ్వు కాసుకో. డిజిటల్ మీడియా నువ్వు మాట్లాడిన మాటలు వెనుకకు తీసుకో. లేని పక్షంలో ఈ ఉద్యమం ఈ ప్రెస్ మీట్తోనూ ఆగదు. ఉస్మానియా గడ్డ నుంచి మేము మీ పైన భవిష్యత్ కార్యాచరణ తీసుకుపోయే అవకాశం ఉంది. ఇవాళ నువ్వు డిజిటల్ మీడియాను తిడుతూ ఉన్నావు కాబట్టి దాన్ని వాపస్ తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేవలం రేవంత్ రెడ్డి గెలవడానికి కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కూడా రేవంత్ రెడ్డి ముఖం ఎప్పుడు కూడా చూసి ఓట్లు వేయలేదు. కేవలం డిజిటల్ మీడియాను చూసి వాళ్ళ యొక్క ప్రచారాన్ని చూసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు పెద్ద చరిత్ర ఉంది. ఎందుకంటే చరిత్ర అనేటువంటి చెప్పుకుంటూ పోతే కేవలం మీరు రాను రోజుల్లో మీరు కాదు డిజిటల్ మీడియాని పల్లమని చంపేది. ఒక్కసారి మీరు గ్రామాల్లోకి వెళ్ళండి, మండల స్థాయిలోకి వెళ్ళండి. మీ బతికేందో, మీ వ్యవహారం ఏందో, అక్కడున్న మీ దొంగతనం ఏందో అక్కడ ప్రజలు చెప్తారు. మీ ఎమ్మెల్యేలని, మీ ఎంపీలని, అక్కడ గ్రామాలున్న ప్రజలు పల్లాలు కొట్టి వెంటాడి కొడుతూ ఉన్నారు. మీరు కనబడతలేదా? మీ ప్రజలు అంటూ ఉన్నారు మీ కూడా పల్ల కొట్టాలనుంది. కానీ మీ హోదా అడ్డొచ్చి మీ ముఖ్యమంత్రి యొక్క సీట్ని మేము గౌరవించి మిమ్మల్ని కొట్టడానికి వెనకడకుండా ఇవాళ ఇప్పటికైనా మించింది లేదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నావు. కానీ ఆ హామీని ఇవ్వకుండా ఇప్పటిదాకా 2 సంవత్సరాలు అవుతున్నా మాకు రావాల్సిన ఉద్యోగాలు 4 లక్షల ఉద్యోగాలు. ఈ 4 లక్షల ఉద్యోగాల కోసం ఎప్పటికీ సోషల్ మీడియాలో ఉన్న నా సోషల్ మీడియా ఉన్న అన్న తమ్ములు ఎప్పటికీ నిజాన్ని నిర్భయంగా చూపిస్తూ ఉంటే వాళ్ళపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. కావాలంటే వాళ్ళకు 2 రోజుల 48 గంటలో మీరు క్షమాపణ చెప్పకపోతే ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మీ దిష్టి బొమ్మ దానం చేసే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, మీ ప్రభుత్వం కావచ్చు, మీ ప్రభుత్వాన్ని గెలిపించింది, మీ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది ఇక్కడ డిజిటల్ మీడియా తప్ప మిమ్మల్ని కాదు. మీ ముఖమే ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు నచ్చుతుంది. మీ ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ విద్వాంసాలు, విద్యా వ్యవస్థ కావచ్చు, ప్రజలు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి మీరు
ఇవాళ విధ్వంసం సృష్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీ వెనుక ఉన్నది కేవలం చంద్రబాబు నాయుడు మాత్రమే. తెలంగాణ ప్రజలు ఎవరు లేరు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా, లేకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరా అనేటువంటి తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మించింది లేదు. మీరు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి మా డిజిటల్ మీడియా సోదరులు ఇవాళ మీ ముందుకు తీసుకెళ్ళి ప్రజల ముందు తీసుకెళ్తా ఉంటే దానికోసం మీరు పళ్ళని చెంపలు పలగొడతారా, లేకపోతే ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటే పళ్ళ చెంపలు పలగొడతారా? చెప్పండి. మీరు చెప్పినట్టు వినుకుంటా మీరు చెప్పింది ఇచ్చేస్తే వాళ్ళకేమో మంచిది. డిజిటల్ మీడియా అనేటువంటి వాళ్ళపైన అనేక రకాలుగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రాత్రి అయితే చాలు మందు దాగి బీరు దాగి మటన్ తినుకుంటా ఎంజాయ్ చేసుకుంటా ఈ రాష్ట్రం యొక్క పరిస్థితి తెలియకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి మొత్తం దిగజారిపోయింది. ఇంకొకసారి డిజిటల్ మీడియా పైన ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇదే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి తరిమి కొడతామనేటువంటి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి హటావో, తెలంగాణ బచావో. ఇదే డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా తన ఇంటికి బంతి భోజనానికి పిలిచి వారితో చర్చలు జరిపి రోజులుగా చర్చలు జరిపి ప్రభుత్వం పైన ఏ విధంగా విషయం కక్కాలనే విషయాన్ని వాళ్ళ కొందరికి వారి మదిల్లో నింపి ప్రచారం చేయించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంకి వచ్చి 6 గ్యారంటీల పేరిట 420 హామీల పేరిట అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చిన హామీలు ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమై నేడు హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వివిధ సబ్బండ వర్గాల పక్షాన ప్రజాపక్షమై నిత్యం వారి గొంతుకై ప్రశ్నిస్తూ ఉన్నటువంటి డిజిటల్ మీడియాపై కక్షగట్టి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను లేవనెత్తినందుకు మీరు వారి గొంతు నొక్కుతా అంటా ఉన్నారా, లేకుంటే హైదరాబాద్లో ఏళ్ల తరబడి మూసి ఒడ్డున బతుకుతా ఉన్నటువంటి మా పేద బిడ్డల యొక్క ఇండ్లు కూల్చినందుకు ప్రశ్నించి వారి పక్షాన నిలబడ్డందుకు డిజిటల్ మీడియా సోదరులను నొక్కిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా, లేకుంటే మీరు ఇస్తా అన్నటువంటి సంవత్సరంలో మీ యొక్క నాయకుడు, మీ అగ్రనాయకుడు, మీ కాంగ్రెస్ నాయకుడు, ఆ యొక్క దద్దం ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లిలో ప్రకటించినటువంటి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోపు ఇస్తానటువంటి ఉద్యోగాలను అడిగినందుకు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తారా అని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాం. మీరు ఏదైతే మీరు చేస్తూ ఉన్నారో ఈరోజు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కుతా వారి పీక నొక్కుతాం. ఇక మీరు మాట్లాడుతూ ఉంటారు మందివి ఇకేదో పేగులు వీకి మెడలేసుకుంటా అని మాట్లాడుతూ ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి, మీకు రానున్న రోజుల్లో మీ గొంతు నొక్కడం ఖాయం, మీ బట్టలుడ వీకి నిన్ను కొండారెడ్డి పెళ్లికి పంపడం ఖాయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ప్రజాపక్షమై నిత్యం ప్రజల పక్షాన అట్టడుగు వర్గాల సమస్యలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ అట్టడుగు వర్గాల సమస్యలు లేవనెత్తుతా ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులపై నీ అక్కసును వెళ్ళగక్కి వారిని తొక్కిపెట్టేటువంటి ప్రయత్నం చేసి నీ మీద యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సిందిగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. ప్రశ్నించే ఏకైక మీడియా మీరే తప్ప శాటిలైట్ మీడియా కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా. శాటిలైట్ మీడియా ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసుకురో శాటిలైట్ మీడియా ఆ సంస్థలకు తెలుసు. 100,000 ఎకరాల భూములు కబ్జాలు చేశారు. మరి మా డిజిటల్ మీడియా మిత్రుడే కబ్జాలు చేశారు. కాబట్టి ఈ డిజిటల్ మీడియా మీద దాడి చేయడం అనేది తెలంగాణ ప్రజల మీద దాడిగానే మేము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన మిత్రులారా, మీరు ఎట్టి పరిస్థితిలో అధైర్యపడకండి, మీరు ధైర్యంగా ఉండండి. మీకు అండగా మేముంటాం. ఖచ్చితంగా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మద్దతు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియాలి. వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు ఇందాక ట్వీట్ చేసిండు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటుందంటే ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం చెప్పిండు. కనీసం నీకు సోయికి లేదు. పాపం ఆయన రేవంత్ రెడ్డి మరి ఆయనకి ఎవరు చెప్తున్నారని కూడా ఆలోచన చేసుకోవాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే ప్రధాన కారణం మీరు, తర్వాత నిరుద్యోగులే తప్ప వాళ్ళ పార్టీ కాదు, ఎవరు కాదు. ప్రజల యొక్క సమస్యలను చెప్పి మీరు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మళ్ళీ మీ మీద దాడి చేస్తుండు. కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డి వీళ్ళు రామోజీరావు వారసులు గారు, వీళ్ళు కరణ్ దాస్ వారసులు. కరణ్ దాస్ వారసత్వాన్ని పునికిపించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్ప పెట్టుబడిదారుల కోసమో నీ పార్టీ కోసమో లేకపోతే నీకు భజన కోసమో పనిచేయరు. వీళ్ళు ప్రజల కోసము నిస్వార్థంగా ఇక్కడున్న సమస్యల కోసం పరిష్కరిస్తారు. మళ్ళీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా.
నిరుద్యోగుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, విద్యార్థుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే, ఇక్కడున్న రైతుల కోసం నీ పత్రికలు రాయలే, ఇక్కడున్న కార్మికుల కోసం ఎవరు రాయలే. కేవలం డిజిటల్ మీడియానే ఇక్కడున్న తెలంగాణ సమాజం కోసం మాట్లాడుతుంది, తెలంగాణ సమాజం కోసం పోరాటం చేస్తుంది తప్ప నీ మీడియా రాయలే. పాపం అందుకే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అంత బాధ ఎందుకంటే ఇప్పుడు 10-20 మంది ఉంటే నయానో బాయాన్ని ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, కానీ వీళ్ళు వందలాది వేలాది మందురు, వీళ్ళు ఎంతమంది కానీ ఇవ్వాలనుకుంటున్నా ఏమో. పాపం ఇస్తే సపడే కూనికి వీళ్ళేమన్నా టీవీ నైన్ వాళ్ళ, లేకపోతే ఈనాడు పత్రికోళ్ళ, లేకపోతే ఆంధ్రోదయ పత్రికోళ్ళ. పాపం ప్రజల కోసం పనిచేసేవాళ్ళు కదా, ఆయనకు తెలియదు కదా పాపం రేవంత్ రెడ్డికి. ఒకవేళ నీ శాటిలైట్ మీడియా కనుకనే ఉంటే ప్రజల కోసమే పనిచేస్తే మరి ఇన్ని ఇష్యూ జరుగుతున్నాయి, ఎందుకు ఏ ఇష్యూని కూడా మెయిన్గా తీసుకొని మాట్లాడలేదు? కాబట్టి రేవంత్ రెడ్డి కన్సల్ని నడిచే మీడియా కాదు ఇది, ఇది ప్రజల కన్సల్ని నడిచే మీడియా, ఇది ప్రజల కోసం నడిచే మీడియా, ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి డిజిటల్ మీడియా నేను తెలియజేసుకుంటూ, పాపం రేవంత్ రెడ్డి సార్ ప్రతిసారి ఏమంటే పేగులు మెడలు వేసుకుంటా, ఆ చెంపల వల్ల కొడతా, ఇంకేమైనా బుడ్రకాని మాటలు మాట్లాడుతున్నావు. ఒకవేళ నువ్వు పేగులు మెడలేసుకోవాలనుకుంటే మా ఊర్లో పోతురాజులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి పో, వాళ్ళు నేర్పిస్తారు ఎట్లా పేగులు మెడకేసుకోవాలి, ఎట్లా వేయాలని. కానీ నీ అమ్మ నిన్నేదో ముఖ్యమంత్రి చేస్తే నువ్వే చేస్తావు అనుకుంటే ఈ పోతురాజు పని చేయనిక ముఖ్యమంత్రి పదవి ఎందుకే చెప్పు? లేకపోతే ఒకవేళ నువ్వు పీటీ అవతారం ఎత్తు, స్కూల్లో ఉండు, చిన్నపిల్లలు చెంపల మీగని కొట్టి వాళ్ళకి ఇంత చదువు నేర్పి. నేను ముఖ్యమంత్రి హోదాలు ఉండి చిన్నపిల్లలు మాట్లాడినట్టు చెంపల వల్ల కొడతా, పేగులు మెడలేస్తా, లావుల తొండలు ఇస్తా, ఏమో నువ్వు తొండలు పట్టివా లేకపోతే ముఖ్యమంత్రివా? కాబట్టి ఇవన్నీ బుడ్రకాని విషయాలు, బుడ్రకాని మాటలు నువ్వు మానుకో. ఇది తెలంగాణ విప్లవాలు ఉద్యమాలు నడిచిన నేల. ఇది నీలాంటి సూట్ కేసు మోసిన వాళ్ళకు, లేకపోతే కమిషన్ మోసిన వాళ్ళకు, తుపాకులు పెట్టి భూములు గుంజుకున్న వాళ్ళకు ఇది నీ అత్తగారి ఇల్లు కాదు, నీ అయ్యా జాయిర్ కాదు. ఇది తెలంగాణ. తెలంగాణ అంటే ఓ గద్దర్, తెలంగాణ అంటే ఓ చెరబండరాజు, తెలంగాణ అంటే ఓ కాళోజీ, తెలంగాణ అంటే ఓ జయశంకర్ సార్. తెలంగాణ అంటే రేవంత్ రెడ్డా రేవంత్ రెడ్డా? నీ రేటు గురించి వచ్చినవే. మా తెలంగాణ ఎప్పుడైనా మీడియా పక్షాన ఉంటుంది. మీడియా కోసం మేము విద్యార్థులుగా పూర్తి స్థాయిలో మా మద్దతు మీకు తెలియజేస్తాం. మనం వింటున్న విషయమే ఇది. ఒక సీఎం హోదాలో ఉండి సిటిజన్స్కి ఫ్రీ స్పీచ్ గ్యారంటీ ఇవ్వాల్సిన వ్యక్తి, ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ 19కి గ్యారంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి, కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారనేసి ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రొపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ కెపాసిటీ టు మేక్ దేర్ మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్. మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్గా ఈ సోషల్ మీడియా అనే దానికి వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనుచిత కామెంట్స్ మేము ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము. అలాగే ఏంటంటే మీరు ఈ హోదాలో వచ్చి మీకే గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్. ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము. అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న మీరు ఎఫిషియెంట్గా పవర్లోకి వస్తున్నారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. గత 2 ఏళ్ల క్రితము మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు. అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్తో మీరు పవర్లోకి వచ్చారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా, హౌ ఇట్స్ వర్క్డ్. మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్లో సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు. గత ప్రభుత్వం చేసిన అన్యాయాల్ని, లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓటేయకుండా మీకు ఓటేశారు కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చారు. మీ కోసం స్పెషల్గా మీ పాలసీస్ ద్వారా, మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే. ఇప్పుడు గత 2 ఏళ్లుగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము. దామగండం నుంచి మొన్న రగచర్ల హెచ్యు భూముల వరకు ఎంతో అన్యాయాల్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు? మెయిన్ స్ట్రీమ్ మీడియానా? కాదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు కాదు. ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని ప్యూర్గా డిఫారెస్ట్ చేసే కార్యక్రమాన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా చేయగలదా? ఎక్స్పోజ్ చేస్తూ రియాలిటీగా ప్రజలకు తీసుకెళ్ళగలదా? తీసుకెళ్ళలేదు. ఓన్లీ సోషల్ మీడియా తీసుకెళ్ళగలదు. అన్ని స్టాటిస్టిక్స్తో, A to Z స్టాటిస్టిక్స్తో, యాజ్ పర్ లా, like how a government should be ruled out, how a government should be supposed to make people in beneficiary అన్నట్టుగా ఉండాల్సిన గవర్నమెంట్ని ప్రతిసారి గల్లా పట్టుకొని ప్రశ్నించేది సోషల్ మీడియా ఒక్కటే. ఇవాళ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరు సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు కదా. ఇట్స్ అన్నట్టుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా, అది చాలా రాంగ్ కామెంట్. మేము కనీసం ఇప్పుడు ఇంతమందికి ఈ విషయం తెలిసిందంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా. మీరు మాట్లాడింది కూడా సెల్ ఫోన్లలో చూసారు, ల్యాప్టాప్లలో చూసారు, మానిటర్లలో చూసారు, న్యూస్ ఛానల్ ఎవరు చూడలా.
ఈ విషయం గురించి అందరు సెల్ ఫోన్లలోనే చూస్తున్నారు. సోషల్ మీడియాలో పబ్లిష్ అయింది, మీరు మాట్లాడింది కూడా ప్రొపగండా అవ్వడానికి కూడా సోషల్ మీడియానే కారణం. సో మేము దీన్ని ఖండిస్తూ అండ్ ఆల్సో సోషల్ మీడియా వాళ్ళకి మేము వెల్ సపోర్టెడ్గా ఇంకా మీరు చేసే భవిష్యత్తు పోరాటాల్లో కూడా విద్యార్థులుగా మేము పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తూ ఉంటామనేసి కోరుకుంటున్నాం. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రం వస్తే మా చదువులు బాగుపడతాయని చెప్పేసి ఇక్కడ నుండి విద్యార్థులందరం కూడా లాఠీలకు భయపడకుండా, కేసులకు భయపడకుండా, టియర్ గ్యాస్ బుల్లెట్లకు భయపడకుండా మేము పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మా చదువులు బాగుపడాలని చెప్పేసి మేము పోరాటం చేసినాం. అందులో భాగంగా 1200 మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన తెలంగాణ రాష్ట్రం కోసం. అయితే మా చదువులు బాగుపడ్డాయని చూస్తే ఇలా శ్రీ చైతన్య, నారాయణ, అలెన్, ఎక్సలెన్షియా, ఇలా ఎస్ఆర్, ఇలా మొదలగు కార్పొరేట్ వ్యవస్థ చేతిలో ఇలా విద్యార్థి రంగం మొత్తం కూడా బందీ అయిపోయింది. తెలంగాణ కోసం 1200 మంది విద్యార్థులు బలైతే తెలంగాణ వచ్చినాక ఈ కార్పొరేట్ విద్యా మాఫియాలో వందలాది మంది విద్యార్థులు రోజు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. ఎస్ఆర్ కాలేజీలో శివాని అనేటువంటి ఒక అమ్మాయి, మంచిర్యాలకు చెందినటువంటి అమ్మాయి, తను ఈ చదువుని చదవలేను, ఈ ఒత్తిడిని భరించలేను, ఈ కార్పొరేట్ కాలేజీలో ఈ టార్చర్ని భరించలేనని చెప్పేసి లెటర్ రాసి తను చనిపోవడం జరిగింది. ఈ కాలేజీలు 1, 2, 3 ఐఐటి సీట్లు మాకే వచ్చినాయని చెప్పేసి 1, 1, 2, 2, 3, 3 అని తల్లిదండ్రులను ఆశ్రయించి లక్షల ఫీజులు, ఎవరు చెప్పింది మీకు ఇన్ని లక్షల ఫీజులు తీసుకోవాలని? 2 నుంచి 3 లక్షల రూపాయల ఫీజులు తీసుకొని ఏసీ క్యాంపస్, ఆ క్యాంపస్, నా తొక్కల క్యాంపస్ అని పెట్టి ఇరుకు గదులలో గాలాడకుండా వాళ్ళని పెట్టి పర్మిషన్ లేని సంస్థలు నడుపుతూ ఇవాళ మా తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలకు మీరు కారణమవుతా ఉన్నారు. ఒక బెస్ట్ ఉదాహరణ చెప్తా. ఎలెన్ అనేటువంటి ఒక విద్యా సంస్థ నడుస్తుంది తెలంగాణలో, హైదరాబాద్లో. ఎలెన్ అనేటువంటి విద్యా సంస్థ నడిపడానే ఒక క్రిమినల్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో 10% టికెట్స్ ఇస్తే 20% టికెట్స్ కావాలని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తే ఈ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో నేను ఉండను అని చెప్పేసి ఆంధ్రాకు పోతా అని చెప్పేసి కావ్యానిధి మారన్ మాట్లాడిన సందర్భంలో ఇలా సిఐడి కేసులు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, విజిలెన్స్ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రావు ఇలా విద్యా సంస్థలు నడుపుతాడు. తెలంగాణలో ఎవరి చేతుల్లో విద్యా సంస్థలు? ఎలాంటి విద్యా సంస్థలకు పర్మిషన్ లేదు. ఓ క్రిమినల్, ఓ దోపిడీదారుడు ఇలా విద్యా సంస్థలు ఎట్లా నడుపుతాడు? ఆయన సిఐడి ఎదుర్కొంటాడు, ఆయన కేసులు ఎదుర్కొంటాడు, ఆయన జైల్లో ఉంటాడు. ఇలా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎవరి కారణం? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థ ఎవరి చేతులు అప్పచెప్పడానికి తెలంగాణ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఈ 1, 1, 1, 2, 2, 2 ఆత్మహత్యల, వందలు, వేలు ఆత్మహత్యల. ఇదా ఈ తెలంగాణ తల్లిదండ్రులు కోరుకునేది? ఐఐటి నీట్ను రద్దు చేయాలని చెప్పేసి ఎన్నో సందర్భాల్లో డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఐఐటి పేరు మీద, నీట్ పేరు మీద అకాడమీలు పుట్టగొడుగులు లెక్క పర్మిషన్ పెట్టుకున్నా. నారాయణ, శ్రీ చైతన్య, ఆంధ్ర దోపిడీదారులు పోతే ఇలా అలెన్ అని చెప్పేసేవాడు, ఇలా ఎక్స్పెన్సివ్ అని చెప్పేసేవాడు, ఇలా ఆకాశ్ అని చెప్పేసేవాడు, ఇలా కోట ఫ్యాక్టరీ రాజస్థాన్, గుజరాత్ నుంచి ఇక్కడికి వస్తాయి. ఏంది లేదా దోపిడీ? బుక్స్ ప్రింట్ చేస్తారు మీరే, డ్రెస్సులు ప్రింట్ చేస్తారు మీరే. మొత్తంగా గాలాడని ప్లేస్లలో విద్యార్థులను బంధించి విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతారు. ఇలా శివాని రాసినట్టు లెటర్లో స్పష్టంగా ఉంది, నానా నాకు ఈ చదువు అర్థమైతే లేదు, మీరేమో సగం ఫీజు కట్టినామంటున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ ఒత్తిడి నేను భరించలేకపోతున్నా. స్పష్టంగా రాసినామే, ఒత్తిడి నేను భరించలేకపోతున్నా. ఈ ఐఐటి నీట్ల పేరు మీద విద్యార్థులు ఎంతమంది చంపుకోవాలి? ఇంకా ఖబర్దార్ నారాయణ, శ్రీ చైతన్య, అదేవిధంగా ఖబర్దార్ ఎక్సలెన్సియా, ఎలెన్, ఆకాశ్ లాంటి విద్యా సంస్థలారా, 9 ఎడ్యుకేషన్ లాంటి విద్యార్థి సంస్థలారా, మీకు చెప్తా ఉన్నాం. ఫిజిక్స్ వాళ్ళ లాంటి విద్యా సంస్థలారా మీకు చెప్తా ఉన్నాం, మీరు తక్షణమే మీ దుకాణం మూసుకోరి. ఈ విద్యార్థుల ఒత్తిడిని బంద్ చేయరి, ఈ విద్యా వ్యాపారాన్ని బంద్ చేయరి. గ్రూప్ ఆఫ్ కాలేజెస్ అనేటువంటిది బంద్ చేయాలి. ఒకరి పేరు మీద ఒకే విద్యా సంస్థ ఉండాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలి. మేము కృష్ణాదిత్యకు అనేక సార్లు ఇచ్చినాం, విద్యార్థులను చంపుకుంటున్నామయ్యా, విద్యార్థులను చంపుకుంటున్నాం సార్, మీరు చూడండి. ఆ వసుంధర మేడంకి ఎన్నోసార్లు ఇచ్చినాం మేము, విద్యార్థులను చంపుకోవద్దు, ఇక చంపుకోవడానికి అవకాశం ఉండొద్దని చెప్పేసి మేము మాట్లాడినాం. అయినా కూడా రోజుకో విద్యార్థి నీళ్ళు రాలిపోతాడు. ఈ దుర్మార్గాన్ని ఈరోజు ఎడ్యుకేషనల్ మినిస్టర్ లేరు, విద్యాశాఖ మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ ఆంధ్ర దోపిడీ విద్యా సంస్థలను బంద్ చేయాలి, ఇక్కడ కార్పొరేట్ ఎడ్యుకేషన్ బంద్ చేయాలి, విద్యా వ్యవస్థల మార్పులకు విద్యా కమిషన్ కృషి చేయాలి అని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పర్మిషన్ అండ్ కాలేజీ మొత్తం కూడా మూసేయాలి, వాటి మీద విజిలెన్స్ దాడులు చేయాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, ఈడీ ఎంక్వైరీ జరగాలి.
ఈ క్రిమినల్ చేతిలో విద్యా వ్యవస్థ ఉండొద్దని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థిని చచ్చిపోయింది, మరి వాళ్ళ మీద కేసులు పెట్టాలి కదా. నారాయణ మీద కేసులు పెట్టాలి, చైతన్య ఓనర్ల మీద కేసులు పెట్టాలి, అరణ్య ఓనర్ల మీద కేసులు పెట్టాలి, ఎస్ఆర్ ఓనర్ల మీద కేసులు పెట్టాలి కదా. ఎందుకు పెడతలేదు కేసులు? లంచగొండ వ్యవస్థ నిర్మూలించండి, తప్పనిసరిగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే లైక్ ఆయన ఒక సభలో మాట్లాడుతూ లైక్ అది కూడా ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా సభలోనే మాట్లాడుతూ ఇట్లా ఎవరు పడితే వాళ్ళు అక్షరాలు కూడా రాను కూడా ఎడిటోరియల్స్ రాస్తూ మా మీద బురద చల్లే ప్రయత్నం జరుగుతుందనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం హోదాలో ఉండి అలాంటి ఇండీసెంట్ కామెంట్ చేయడం చాలా రాంగ్. అది ఎందుకంటే ఆయన పొజిషన్ ఏంటంటే ఇట్స్ ఎ వెరీ మచ్ డెమోక్రటైజ్డ్ పొజిషన్ అది. ఎందుకంటే ఆయన ఆ పొజిషన్లో ఉండి హీ కెన్ మెయింటైన్ ది హోల్ స్టేట్లో ఉన్న ప్రతి సిటిజన్కి ఆయన ఒక గ్యారంటీ ఇవ్వాలి త్రూ అలాంటి గ్యారంటీస్లో ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్లో దేర్ ఆర్ సమ్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ విచ్ రియల్లీ యూస్ఫుల్ ఫర్ ఇన్ రిటర్న్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పొచ్చు. ఎట్లా అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ప్రతి ఒక్కరికి లేనట్టుగా ఓన్లీ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళనే వాళ్ళు డివిజన్ చేస్తూ ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియాకి ఒక కైండ్ ఆఫ్ డివిజన్ డిబేట్ లాగా అక్కడ ఒక ఫార్మేషన్ చేసి ఆయన వెళ్ళిపోయాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నామంటే మేము ఎన్నాళ్ళుగా మీరు రీసెంట్గా మీరు అన్నారు ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలు. నిన్న ఒక బాలిక ఆత్మహత్య చేసుకుంది ఒత్తిడి తట్టుకోలేక. దాన్ని కవర్ చేసేది ఎవరు? మీరు మహా అయితే ఒక నిమిషం దాని గురించి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మాట్లాడతారేమో, అది నిజంగా ప్రజల్లోకి వెళ్తుందా? ఈ రోజున మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది టైం పీపుల్ అందరూ ఎన్నిట్లో ఉన్నారు? టీవీలలో ఉన్నారా? లేదు, సెల్ ఫోన్లలో ఉన్నారు. వాళ్ళు స్క్రోల్ చేసే ప్రతి షార్ట్, ప్రతి రీల్, ఇన్స్టాగ్రామ్, ఎదర్ ఫేస్బుక్, యూట్యూబ్ ఏదైనా కానీ దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ విత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. అలాంటిది అక్కడ నిజంగా ప్రజలు అనేవాళ్ళు నిజంగా వాళ్ళు అంతగానో ఎంగేజ్ అవుతున్నారంటే దే ఆర్ గెటింగ్ సమ్హౌ బెనిఫిషరీ నాలెడ్జ్ అనమాట. బెనిఫిట్ అయ్యే నాలెడ్జే జరుగుతుంది. కానీ ఇట్లా మీలాగా ఒక అరగంట సినిమా వాళ్ళ గురించి చెప్తూ ఇంకో అరగంట ఏ అవసరం లేని విషయాన్ని టీవీలో ప్రజెంట్ చేస్తూ వాళ్ళ టైంని కన్జ్యూమ్ చేసే ప్రాసెస్ లేదు. ఏదైనా క్లియర్ కట్గా ఒక పాలసీ వస్తుంది, ఆ పాలసీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, హిస్టరీతో పాటు అన్నిట్లో ఉన్న లోపాలు ఏంటి, అదంతా చెప్పేది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనే కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ ఉంది. అది ఈ ప్రభుత్వంని నడిపించే సీఎం గారికి గిట్టట్లేదు. ఎందుకంటే మనం రీసెంట్గానే చూసాము హెచ్సియు భూములప్పుడు లైక్ 10,000 ఎన్నో కోట్లుకి కారణమయ్యే ఆ భూములు ఒక కార్పొరేట్ వ్యవస్థకి ఇండైరెక్ట్గా అమ్మేలాగా ఉన్నప్పుడు అది ఎక్స్పోజ్ చేసింది సోషల్ మీడియా వాళ్ళే. నిజంగా అదే టైంకి ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ధైర్యం చేసి చెప్పలేదు. మహా అయితే ఇట్లా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ఇట్లా నిర్బంధించారు పోలీసులు అని చెప్తున్నారు. కానీ దీని వెనకాల ఉన్న కుట్ర అది ఏం చెప్పట్లేదు. కుట్రలంతా బయటికి తీసుకొచ్చింది సోషల్ మీడియా. అలాంటి సోషల్ మీడియాని ఇవాళ అక్షరాలు రావు, కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు అనే ఒక ఇన్డిసిప్లినరీ డెరిగేటరీ పదాలు ఈ సోషల్ మీడియా నడిపించే మిత్రుల మీద చేయడం చాలా మేము ఖండిస్తున్నాం విద్యార్థులుగా. అండ్ ఆల్సో విద్యార్థి సమస్యలు చాలా ఉన్నాయి. స్కాలర్షిప్లు గత 2-3 సంవత్సరాలుగా ఎందరో విద్యార్థులు స్కాలర్షిప్లు రావట్లేదు. దాని మీద రెగ్యులర్గా ప్రతిరోజు లైవ్ స్ట్రీమింగ్ నడిపే సోషల్ మీడియా జర్నలిస్ట్ అయినా దాని గురించి 5 నిమిషాలైనా మాట్లాడుతున్నారు ప్రతిరోజు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్నారా? ఈ సోకాల్ మెయిన్ స్ట్రీమ్ నాన్ తెలంగాణ ఛానల్స్ మాట్లాడుతున్నాయా? లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలంగాణ వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ జియో, ఎయిర్టెల్ ఫ్రీ ఇంటర్నెట్ వచ్చిందో యూట్యూబ్ అనే దానికి బాగా యాక్సెస్ దొరికింది నార్మల్ సిటిజన్ కూడా. అప్పుడు ఈ తెలంగాణలో ప్రతి ఎడ్జ్ ఆఫ్ ది ఎండ్ వరకు ఒక క్యాపిటల్ అంటే ఒక ఫార్మ్డ్ న్యూస్ని డిజిటల్ రూపంలో పెట్టింది తెలంగాణ వాళ్ళే. అంటే తెలంగాణ సమస్యల్ని తెలంగాణ వాళ్ళే ఒక జర్నలిస్ట్ రూపంగా వాళ్ళు ఒక ఛానల్ పెట్టుకొని ఎంతో వ్యూస్ వస్తూ ఎంతో అంటే దే డూ రీసెర్చ్ ఫర్ లాంగ్ టైం. రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు మాట్లాడతారు. అలాంటిది మోస్ట్లీ మీరు చూస్తే తెలంగాణ యూట్యూబ్ ఛానల్స్ అవన్నీ సోకాల్ ఆంధ్ర యూట్యూబ్ ఛానల్ కావు. అలాంటి వాళ్ళు తెలంగాణ మీద నిజమైన ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే నిజంగా సమస్యలు జరుగుతున్నాయి, ఆ సమస్యని ఎక్స్పోజ్ చేస్తూ ఉంటారు. ఎక్స్పోజ్ చేసే వాళ్ళని కూడా మీకు గిట్టకపోతే మనం ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఏదైనా సడన్ న్యూస్ అయ్యింది, ఏదైనా జరిగింది అంటే మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూస్తారా లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూస్తారా? ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఎక్కువ సోషల్ మీడియానే. ఎందుకంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి ఒక్కరు యూట్యూబ్నే చూస్తారు. సహజంగా ఏవైతే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ఈరోజు జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో లేదో లైవ్ టెలికాస్ట్ చేయడం, లేకపోతే రేపు పేపర్లు వేయడం,
ఆ స్టేజే. బట్ యూట్యూబ్లో అన్నది, యూట్యూబ్ సోషల్ మీడియా అన్నది ఏంటంటే ఇమ్మీడియట్లీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఇమ్మీడియట్లీ ఫోన్లలో రావడం, దాన్ని చూసి రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ప్రజా సమస్యలు ఏదైనా మేజర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీరు ఏది చూస్తుంటారు? మెయిన్ స్ట్రీమ్ మీడియాస్కి వెళ్తుంటారా లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చెప్తా. హెచ్యు భూములు వేలం వేద్దామని ఈ యొక్క సన్నాసి రేవంత్ రెడ్డి చేసిండు. దాన్ని కొంతమంది వ్యక్తులు చూపించలేకపోయారు. కానీ సోషల్ మీడియాలో ఉన్న డిజిటల్ మీడియాలో ఉన్న వీళ్ళు చూపించారు పబ్లిక్కి. నిజంగా హెచ్యు భూములు వేలంపాట వేస్తున్నారు, ఆ భూములు 1000 కోట్లకు అమ్ముడుపోతుంది. ఈ భూములు హెచ్యుకి సంబంధించిన భూములు వాళ్ళ యూనివర్సిటీకి, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకే దక్కాలని ఈరోజు యూట్యూబ్లో ప్రతి ఒక్కటి దాన్ని మీరు ప్రచారం చేశారు. కాబట్టి అంతమంది విద్యార్థి నాయకులు అందరూ ఏకదాటిపై వచ్చి ఈరోజు నువ్వు చేస్తున్న దాన్ని తప్పు అని విమర్శించే స్థాయికి వచ్చాయి. రాజగోపాల్ మార్నింగ్ ఒక ట్వీట్ చేశారు, ముఖ్యమంత్రి సోషల్ మీడియా వారియర్స్ పైన, సోషల్ మీడియా జర్నలిస్టుల పైన చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు, ఉద్యమం సమయంలో కావచ్చు కాంగ్రెస్ గెలుపుకు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉండే సోషల్ మీడియానే అని చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాని తిట్టడం తప్పు అని ముఖ్యమంత్రిని తప్పుపడుతున్నారు. ఎట్లా తీసుకోవచ్చు? అంటే ముఖ్యంగా అంటే రాజగోపాల్ గారికి తెలుసా సోషల్ మీడియా జర్నలిస్టుల కష్టాలు? బహుశా తెలియకుండా ఉన్నాయా అని బహుశా ఉండొచ్చు, దాన్ని నేను అనలేను. బహుశా ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకొక వ్యక్తికి తెలుస్తుంది. బట్ నేను ఒకటే అంటున్నాను, యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి కొడంగల్కే పరిమితం ఉండే. కొడంగల్ నుంచి ఈరోజు మల్కాజ్గిరి స్థాయికి వచ్చినవు అంటే ఈరోజు యూట్యూబర్లు సపోర్ట్ కాదా? ఆనాడు నువ్వు మల్కాజ్గిరి నిలబడ్డప్పుడు యూట్యూబర్ల సాయం తీసుకోలేదా? నువ్వు ఎక్కడెక్కడ యూట్యూబర్లను పెట్టి ఎక్కడెక్కడ నువ్వు స్టార్టప్ చేసి యూట్యూబర్లని తర్వాత డిజిటల్ మీడియాను నువ్వు వాడుకోలేదా? ఈరోజు నువ్వు డిజిటల్ మీడియా సోషల్ మీడియాను వాడుకొని ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి స్థాయికి వచ్చి వీళ్ళని విమర్శించే స్థాయి నువ్వు మర్చిపోతున్నావు రేవంత్ రెడ్డి. ఈరోజు నీకు ఆ స్థితికి రానికి కారణం కూడా సోషల్ మీడియాను. ముఖ్యంగా ఈరోజు ఆ స్థాయికి రానికే సోషల్ మీడియానే. ఈరోజు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే డిజిటల్ మీడియా కానివ్వండి, వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు నిజంగా వాస్తవంగా వీళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థి నాయకులు కానివ్వండి, లేకపోతే యూనివర్సిటీలో చదువుకున్న జర్నలిజం చేసే విద్యార్థులు కానివ్వండి, ఈరోజు వీళ్ళు పనికి తగ్గ ప్రతిఫలం దొరకపోవడంతో కొంతమంది నిజంగా నిష్పక్షంగా జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరు మోచిన పత్రికల్లో పనిచేయకుండా నా టాలెంట్ ఏంది అనే చూపించుకోనికే ఈరోజు యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం. కానీ నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలు ఉన్నాయో అది మొత్తం జర్నలిజానికే సిగ్గుచేటుగా అనిపిస్తున్నాను. ఈరోజు కూడా ఈ యూనివర్సిటీ ప్రెస్ మీడియా వేదికంగా కూడా నేను జర్నలిస్టులు అందరికీ చెప్తున్నాను, అన్న జర్నలిస్టు ఎవరైతే ఉన్నారో పాత్రిక, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, యూట్యూబర్ వీళ్ళందరూ దయచేసి ఈ రేవంత్ రెడ్డి సన్నాసి ఏమేమి చేస్తున్నారో ఇవన్నీ తప్పులు మీరు చూపించండి. వాడు అన్న మాటలు కల్లిబుల్లి మాటలకు ఎప్పుడు మీరు అధైర్యపడకండి. మీ ముంగట ఈ బీఆర్ఎస్కి సంబంధించిన విద్యార్థి నాయకులు కానివ్వండి, టీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ప్రతి ఒక్కరు మీ ముంగట మేముండి కొట్లాడతాం. మీరు ఎదుర్కొంటున్న సమస్యలకై మేము ఒక అడుగు ముందుకేసి పోరాటం చేయడానికే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. సోషల్ మీడియా జర్నలిస్టులో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, చాలా సీనియర్స్, తర్వాత మెయిన్ మీడియా ప్లాట్ఫామ్లో చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అంటే వాళ్ళే చెంపలు కూడా పగలగొడతారు. అంటే మహిళలు అంటే ఈయనకి ఏమైనా గౌరవం? ఈరోజు రేవంత్ రెడ్డికి మహిళలు అంటే ఒక గౌరవం ఉందా? ఏమీ లేదు. గతంలో అంటే కొన్ని పాత వీడియోలు చూస్తే రేవంత్ రెడ్డి ఎలా వ్యవహరించారు అన్నది కూడా తెలుసు. యూట్యూబ్లో ప్రతి దాంట్లో ఉంది క్లిప్పింగ్. మహిళలను ఏ విధంగా మాట్లాడతాడు, మహిళలను ఏ విధంగా. ఈరోజు నువ్వు ఆ స్థాయిలో ఉన్నా అంటే ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నావు, ఒక తెలంగాణ ముఖ్యమంత్రి. నువ్వు ఆ స్థాయిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేయడం తప్పు. నువ్వు యూట్యూబర్లు కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎవరినైనా అంటే నువ్వు వాళ్ళు తప్పు చేస్తున్నానంటే తప్పు చేస్తున్నా అని చెప్పాలి తప్ప నువ్వు చెంప వలగొడతా, నేను చెంప వలగొట్టనీకి నాకు ఈ హోదా అడ్డొస్తుంది అంటే ఇవాళ నువ్వు హోదా ఆ స్థాయికి రానిక వాళ్ళే కదా. అంటే నువ్వు ఎవరినైనా చెంప వలగొడతావు.
అందులో స్త్రీలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, సీనియర్లు ఉన్నారు, అనుభవశాలులు ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరినీ చంపవాలవుతావా? నువ్వు ఆ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు బిడ్డ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డికి ముఖ్యంగా ఏంటంటే ఆయన ఒక మెంటలీ డిజాస్ దాని మీద ఉన్నాడు. అంటే ఒక పక్కకి వాళ్ళకి సంబంధించిన క్యాబినెట్ మంత్రులు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఉన్నారు. ఎప్పుడు ఈ రేవంత్ రెడ్డి పోతే ఎప్పుడు నేను సీటు మీద గద్దెన కూర్చుందామా అనే గుంట నక్కల లెక్క వేచి చూసే కొంతమంది ఉన్నారు. ఈరోజు ఈ సన్నాసి తీసుకొచ్చిన ఏదైతే హైడ్రా ఉందో, హైడ్రాకి చాలామంది అయితే హైడ్రా పైన కూడా మీరు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువ న్యూస్ చూసారా లేదంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి మీకు information సోషల్ మీడియానే అండి. ఈరోజు ముఖ్యంగా నేను చెప్తున్నాను ఇక్కడ నుంచి ముఖ్యంగా ఒకటి ప్రజా సమస్యల పైన కానీ ప్రజలు ఎదుర్కొంటున్న దాని మీద కానీ యూట్యూబర్లే కదా. ఈరోజు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫిలిం నగర్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఏది అక్కడ ఉన్న వర్కర్స్కి తర్వాత వాళ్ళ వీళ్ళకి జరుగుతుంది. ఎలక్ట్రానిక్ ఇప్పుడు ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేసి చూడలేం కదా. ఇప్పుడు ఉన్న టెక్నాలజీ పరంగానే మొబైల్లోనే చూస్తున్నాం కదా. మా యూట్యూబర్లు చూపిస్తేనే కదా చూసేది. అక్కడ ఏం ఇన్సిడెంట్ జరుగుతుందన్నది చూపించడానికి మెయిన్ యూట్యూబర్లే కదా. వాళ్ళు చూపిస్తేనే కదా మేము న్యూస్ చూస్తున్నది. కానీ ముఖ్యంగా వాళ్ళని నువ్వు ఏదైతే విమర్శించావో అది తప్పు. నువ్వు ఇమ్మీడియట్లీ క్షమాపణలు కోరాలి.